వినుకొండ ప్రజలు నా నామస్సుమాంజలుడు. ఈ యొక్క వినుకొండ తొలి ఏకాదశి ఒక గొప్ప పండుగ మన వినుకొండకు. తొలి ఏకాదశి అనగానే వినుకొండ గుర్తొస్తుంది. వినుకొండ తొలి ఏకాదశి ఇది మంచి గొప్ప పండుగ. ఈ పండుగ మనం ఎంతో ఆదర్శంగా అందరం కలిసి ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా చేసుకుంటాము. చాలా ఊరు మొత్తం చాలా వైభవంగా ఉంటుంది. గవర్నమెంట్ వారు అందరూ సహకరించి ఎంతో హెల్ప్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబడతారు. పక్కన విలేజెస్ దగ్గర కూడా వచ్చి మన తొలి ఏకాదశి చాలా గొప్పగా చేసుకుంటాం. ఈ యొక్క తొలి ఏకాదశి నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. నేను చాలాసార్లు కొండవాడు ఎక్కాను. ఈ యొక్క తొలి ఏకాదశి చూసినప్పుడు అది వినుకొండ ఎందుకు వచ్చింది, ఏంటి కొండ బట్టి వచ్చిందా ఏమో నాకు అర్థం కాదా. అప్పుడు చిన్నప్పటి నుంచి ఆలోచించి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. వినుకొండ అంటే ఎలా వచ్చింది తెలుసుకునే ముందు నేను మామూలుగా ఏ బొమ్మ గీసినా ఆ యొక్క పండగ విశిష్టతను తెలియజేస్తూ ఆ సన్నివేశాన్ని తెలియజేస్తూ క్రియేషన్గా ఓన్గా సృజనాత్మక బొమ్మలు గీయటం నాకు అలవాటు. ఇది వినుకొండ ప్రజలకు తెలుసు. ఆ బంధులో భాగంగా నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఈ అవార్డ్స్ వచ్చిన వినుకొండ వారి నా శ్రేయోభిలాష గొప్పతనమే, నా గొప్పతనంగా అనుకోవట్లేదు. అందులో భాగంగా వినుకొండ ఎందుకు ఉంది అని ఆలోచించి నేను తిన్నగా తెలుసుకున్న విషయం ఏంటంటే వినుకొండ అసలు వినుకొండ కాదు, విన్నకొండ. ఫస్ట్ విన్నకొండ, క్రమేపీ వినుకొండ మారింది. అసలు విన్నకొండ ఏంటి, వినుకొండ ఎందుకు వచ్చింది ఆలోచిస్తే అప్పుడు సీతారాముల వారు అరణ్యవాసం అంటారు. వెళ్ళినప్పుడు వాడు కాలం గడుపుతూ సీతారాముల వారు బయటకు వెళ్తారు. వెళ్ళినప్పుడు రావణాసుడు మారువేషంలో సీతారామాన్ని తీసుకెళ్తాడు. అది ఆయనకు తెలియదు, ఎవరు తీసుకెళ్ళారు ఏంది అర్థం కాక అరణ్యం మొత్తం తిరుగుతూ అప్పుడు వినుకొండ కూడా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే కొండపై నుంచి రామ కేక వినిపిస్తుంది. ఇప్పుడు ఎవరన్నా కేకేస్తున్నా అని చెప్పి రాముల వారు కొండ మీద పోవడం జరిగింది. పోయినప్పుడు జటాయు రక్తసిద్ధమై రక్తాలు తెగి బాణాలు పుచ్చుకొని చాలా అంతిమ స్థితిలో ఉంటుంది. అప్పుడు వెళ్ళి చూసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని జటాయవా నువ్వు ఎంతో బలవంతుడివి, నిన్ను ఎదిరించేవాళ్ళు లేరే, నిన్ను చేసిన అంత బలవంతుడు ఎవరు, అతను ఎదిరించేవాళ్ళు అంత అతను ఏంటి అసలు ఎంతో బలవంతుడు, నిన్ను ఎదిరించేది ఏంటి, నిన్ను స్థితి తెచ్చేయడం వాడు ఎవడు అసలు చాలా బాగా అడుగుతాడు. ఇప్పుడు ఏం లేదు రావణాసుడు నా శక్తి నుంచి పోరాడాను, తర్వాత నా వల్ల కాలేదు, నన్ను స్థితికి తెచ్చాడు, నిన్నే కలవరిస్తున్నాను శ్రమని నువ్వు వచ్చావు పాపర్మానులాగా. ఇక్కడ సీతమ్మ అనే రావణాసుడు తీసుకోవడం నేను చూశాను. అది తట్టుకోలేక ఆయన చాలాసేపు యుద్ధం చేశాను. అది విషయం అన్నగానే రావణ వారికి అప్పటిదాకా రావణాసుడు తీసుకొని తెలియదు. రావణాసుడు సీతను తీసుకెళ్ళినట్టు విన్నాడు కాబట్టి ఇక్కడ విన్నాడు ఆ విషయం కానీ విన్నకొండ, అప్పుడు విన్నకొండ అని వచ్చింది. విన్నకొండ క్రమేపీ నిదానంగా మారిపోయింది. ఇక్కడ చూడండి జటాభుష జరుగుతుంది, బాణాలు పుచ్చుకున్నాయి, రావణులు ఓదాడుస్తున్నారు. ఈయనకు ఈ రావణ వారికి రావణాసుడు తీసుకున్న శక్తి ఇమాజినేషన్లో సీతమ్మ రావణాసుడు తీసుకెళ్తున్నాడు. ఇది మన గుడి మండపం ఇవన్నీ వచ్చే విధంగా సృజనాత్మకంగా ఊహించి చాలా ఆలోచించి చాలా గీయడం జరిగింది. ఈ యొక్క కష్టాన్ని నా యొక్క క్రియేషన్ని మన వినుకొండ ప్రజలు ఎప్పుడు ఆదరిస్తున్నారు. ఇప్పుడు నన్ను ఆదరించి ఈ బొమ్మను అర్థం చేసుకొని నన్ను ఆశీర్వదించి ఉంటారని ఈ బొమ్మను నేను ఎందుకు అర్థం చేస్తున్నాను. ఇట్లా నేను ప్రోత్సహిస్తుంటే ఇటువంటి బొమ్మలు ఇంకా ఎన్నో వేస్తాను. వేయగలను. ప్రతి కళాకారుడు ప్రోత్సాహం అనేది చాలా అవసరం. ప్రోత్సాహం లేకుండా నేను చేయను. మీ ప్రోత్సాహం ఉండబట్టే ఇంతవరకు లాగలేను. మీ ప్రోత్సాహం ఎట్లా అంటే ఇంకా ఎన్నో బొమ్మలు వేస్తాను. కళాకారుడికి వయసుతో సంబంధం లేదు. అట్లనే నేను బొమ్మలు వేస్తుంటాను, లాస్ట్ దాకా బొమ్మలు వేస్తుంటాను. అది నా యొక్క జీవిత కోరిక. ప్రాణం కళంటే అందులో బాగా బొమ్మను వేసి వినుకొండ ప్రజలకు అంకితం చేస్తున్నాను. వినుకొండ ప్రజలకు నన్ను ఆదరిస్తున్న వాళ్ళకి మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు.